హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ ఆద్యాస్ వరల్డ్. నేనైతే ఈరోజు టూ బెస్ట్ శాండ్విచ్ రెసిపీస్ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. శాండ్విచ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. టూ టైప్స్ అన్నమాట. ఈవినింగ్స్ టైమ్స్ పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఒక 15 మినిట్స్లో అలా అయిపోతుంది. ఇదైతే మయోనీస్ అనమాట. మయోనీస్ తీసుకొని కొంచెం దాంట్లో నేను పెరి పెరి మసాలా, కొంచెం చీజీ గార్లిక్ బ్రెడ్ మిక్స్ అని అమ్ముతారండి. అదొక హాఫ్ స్పూను, అదొక పెరి పెరి మసాలా ఒక 1 స్పూన్ వేసుకున్నాను. అందులోకి క్యాబేజ్, ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్, క్యాప్సికము, ఆనియన్, టమాటా అన్నీ చాలా ఫైన్గా చాప్ చేసుకొని అందులో వేసుకోవాలండి. మీకు క్యారెట్ ఇష్టం ఉంటే క్యారెట్ కూడా వేసుకోండి. అలా అన్ని వెజిటేబుల్స్ అన్నీ పచ్చివేనండి, అవేం కుక్ చేయలేదు. పచ్చి వెజిటేబుల్స్ అలా చాప్ చేసుకొని అందులో వేసేయాలి. కానీ సాల్ట్ వేయొద్దండి, ఎందుకంటే మనం ఇందులో చీజ్ వేస్తాము అండ్ మయోనీస్లో కూడా సాల్ట్ ఉంటుంది. ఆ సాల్ట్ సరిపోతుందండి. మళ్ళీ కనుక మనం సాల్ట్ ఎక్స్ట్రా వేస్తే ఉప్పు అయిపోతుంది, సరిగా బాగోదు. ఓన్లీ స్ప్రెడ్ చీజ్ మాత్రమే వాడండి. క్యూబ్స్ అయితే మీకు మెల్ట్ అవ్వదు కదా, అంటే మయోనీస్లో కలవదు. స్ప్రెడ్ చీజ్ తీసుకోండి, మీకు చాలా బాగుంటుందండి టేస్ట్. ఓన్లీ మయోనీస్ కన్నా కూడా కొంచెం ఒక 2 స్పూన్స్ చీజ్ కనుక మిక్స్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి తప్పకుండా. మా పిల్లలకైతే చాలా ఇష్టంగా తిన్నారండి ఇద్దరు. లక్కీ విష్ణుకి ఇలాంటివి చాలా ఇష్టం. లక్కీ విష్ణు కోసమే చేశానండి. ఆద్య అయితే ఇలాంటివన్నీ తిన్నదు పెద్దగా, అందుకే నేను ఎప్పుడు ట్రై చేయను. లక్కీ విష్ణు కోసం చేస్తున్నాను ఇవి. అంటే వీడియోస్ లేట్గా పెడుతున్నందుకు ఏమనుకోవద్దండి. అంటే నాకు వెంటనే శ్రావణి వాళ్ళు, లక్కీ విష్ణు ఒక 2 వీక్స్ ఉన్నారు. లక్కీ విష్ణు వాళ్ళు ఉన్నప్పుడే శ్రావణి వాళ్ళు కూడా ఒక 2 డేస్ ముందు వచ్చారనమాట. అలాగే ఇంట్లో ఇల్లు చిన్నది అయిపోవడం వల్ల, కొంచెం హడావిడి అయిపోవడం వల్ల వీడియోస్ కొంచెం పెట్టలేకపోయాను అంతే. అంతేగాని ఇంకేం లేదు. అంతే అండి, కొంచెం స్లోగా పెడుతున్నాను నేను. అంటే ఇంకా శ్రావణి వాళ్ళు ఈరోజే బయలుదేరారు అనమాట. ఇంకా అందుకని కంటిన్యూ చేస్తున్నాను. ఏమనుకోవద్దండి, వీడియోస్ అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నందుకు. ఇలా మనం బ్రెడ్స్ తీసుకొని, శాండ్విచ్ బ్రెడ్స్, ఒకటి మిల్క్ బ్రెడ్ అండి, శాండ్విచ్ బ్రెడ్ ఒకటి, మిల్క్ బ్రెడ్ ఒకటి. అంటే ఎలా ఉంటుందని చెప్పి 2 తెప్పించాను. 2 బాగున్నాయి, పెద్ద తేడా ఏం లేదండి. కాకపోతే శాండ్విచ్ మధ్యలో అలా పెట్టిన తర్వాత బటర్ రాసాక పైన ఇలా ప్లేట్ పైన ఏదైనా బరువు ఉండేది ఇలాంటిది పెడితే కనుక మీకు శాండ్విచ్ అనేది చాలా ఈవెన్గా కుక్ అవుతుంది. మీరు కనుక ఇలా బరువు పెట్టకపోతే మీకు అక్కడ ఎడ్జెస్ సరిగా కాలదనమాట. ఎడ్జెస్ సరిగా కాలవు, మధ్యలో మాత్రం కాలినట్టు అనిపిస్తాయి. అందుకని మీరు చూసుకోండి, బాగా ఫ్రై అవ్వాలి. చూసి కదా ఈవెన్గా ఎంత బాగా కుక్ అయిందో. మనం కనుక అలా బరువు పెట్టకపోతే కనుక చాలా టైం పడుతుంది అనమాట. కనీసం మీకు ఒక 1 మినిట్ పడుతుంది ఒక్కొక్క సైడ్ కాలడానికి. ఇలా అయితే హాఫ్ మినిట్లోనే కాలిపోద్ది, ఈవెన్గా కాలుతుంది బ్రౌన్ కలర్లో. వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అవుతున్నాయి. కొంచెం ట్రై చేయండి. ఇలా ఈ టిప్ మాత్రం బాగా యూజ్ అవుతుంది మీకు. బాగుందండి శాండ్విచ్ మాత్రం, నిజంగా బయట తెచ్చుకున్న దానికన్నా కూడా చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళు ఇన్ని వెజిటేబుల్స్ వేయరు బయట కొంటే. మేము నెల్లూరు వెళ్ళినప్పుడు నెల్లూరులో తిన్నామండి, మీరు భారతీ వీడియోస్లో చూసే ఉంటారు. క్రీమీ కార్నర్లో విష్ణు శాండ్విచ్ తీసుకున్నాడండి. అసలు ఆ శాండ్విచ్లో అసలు వెజిటేబుల్సే లేవు, అసలు చీజ్ అయితే అసలు వేయలేదు. చూసారా పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. విష్ణుగాడైతే అసలు మామూలుగా ఫుడ్ చాలా తక్కువ తింటాడండి. అసలు వాడు చాలా తక్కువ, బతిమాలు పెడితే ఏదో కొంచెం తింటాడు. కానీ శాండ్విచ్ మాత్రం వాడికి ఎంత నచ్చిందంటే 4 పీసెస్ తిన్నాడండి వాడు. బాగా నచ్చిందంట వాడికి, మళ్ళీ చేయమని అడిగాడు. అందుకని చెప్పి నేను ఇంకొక టైప్ కూడా ట్రై చేశాను. ఇది ఒక టైప్ అండి, ఇంకొక టైప్ కూడా ట్రై చేశాను అనమాట. అదేం లేదండి, జస్ట్ శాండ్విచ్ మీద స్ప్రెడ్ చీజ్ వేయకుండా, మయోనీస్ లేకుండా చేశాను. అది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇక్కడైతే నేను బ్రష్తో మనం రోజు వాడుకునే దువ్వెనలు ఉంటాయి కదండి, అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా అయితే ఖచ్చితంగా క్లీన్ చేసుకోండి ఎవ్రీ వీక్. లేకపోతే మీకు చాలా, అంటే అవి వాడేటప్పుడు చిన్న చిన్న థింగ్స్ అండి, కానీ మన మైండ్ ఎంత డిస్టర్బ్ చేస్తాయంటే, నాకు కనుక దువ్వెనలు ఇలా మట్టి పట్టేసి ఉంటే అసలు ఆ దువ్వెనలు తలలో పెట్టుకోబుద్ది అవ్వదండి, చాలా చిరాకుగా ఉంటుంది. అందుకని నేనైతే ఎవ్రీ వీక్ కాదు, మట్టి పట్టినట్టు కనిపిస్తే మాత్రం బ్రష్ పెట్టి కడిగేస్తానండి. ఎందుకంటే నాకు దువ్వెన అలా పెట్టుకోబుద్ది అవ్వదు. మట్టి ఉంటే చాలా చిరాకుగా అనిపిస్తుంది నాకు. ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంటేనే నాకు మైండ్ కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. చిన్న చిన్న థింగ్సే కానీ మన మైండ్ చాలా డిస్టర్బ్ చేస్తాయండి. ఇలాంటివి మాత్రం క్లీన్గా ఉంచుకోండి, మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఆ రోజు ఈవినింగ్ అయితే మేము
ఆద్య వాళ్ళ ఫ్రెండ్ స్కూల్ ఫ్రెండ్ బర్త్డేకి వెళ్ళాం అనమాట. వాళ్ళు మా నైబర్స్ కూడా ఇది వరకు. ఇప్పుడు వాళ్ళు ఇల్లు కొనుక్కొని వెళ్ళిపోయారు. అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కొని వెళ్ళిపోయారు అనమాట. అంటే వాళ్ళ బర్త్డేకి వెళ్తున్నాము. ఇది వాళ్ళ అపార్ట్మెంట్. చాలా బాగుందండి అపార్ట్మెంట్. గ్రూప్ హౌస్ లాగా అనమాట. అంటే చెన్నైలో అపార్ట్మెంట్స్ అంటే చాలా పెద్దగా ఉంటాయి కదా, అలా కాకుండా గ్రూప్ హౌస్లో కొనుక్కున్నారండి. ఇల్లు మాత్రం చాలా బాగా నచ్చింది. కాకపోతే ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది నాకు. కానీ ఇల్లు మాత్రం అంటే గ్రూప్ హౌస్ కాబట్టి ఓన్లీ 6 హౌసెస్ మాత్రమే ఉన్నాయి. సో ప్రాబ్లం లేదనమాట ఫ్యూచర్లో కూడా. చూసారా, వీళ్ళేనండి. చాలా బాగా మాట్లాడతారండి నాతో. వీళ్ళు వెళ్ళిపోయినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఆద్యకు బాగా తోడుగా ఉండేవాడు ఆ బాబు. రోజు ఆడుకునేవాళ్ళు మాతో పాటు, ఆద్యతో పాటు. రోజు ఆవిడ పిలుస్తారనమాట. ఆద్య అంటే చాలా ఇష్టం వాళ్ళకి. వాళ్ళు బాగా దగ్గరకు తీసుకుంటారండి ఆద్యని. ఇక్కడికి వచ్చేసినా సరే వాళ్ళు ఆద్య కోసం ఫోన్ చేస్తారు, మెసేజ్ చేస్తారు. ఆద్య ఏం చేస్తుందని అడుగుతారు. ప్రతి వీక్ ఫోన్ చేసి వీకెండ్స్ రమ్మంటారు. అసలు ఆద్య అంటే వాళ్ళకి చాలా ఇష్టం. నాకు మిత్రను బాగా ఎత్తుకునేదాన్ని అనమాట. మిత్రను ఆవిడ వంట చేసుకునేటప్పుడు చిన్న బాబుని నాకు ఇచ్చేదన్నమాట. నేను ఎత్తుకొని ఉండేదాన్ని. అయితే నన్ను రెస్టారెంట్కి తీసుకెళ్లారండి. అంటే ఎవరిని తీసుకెళ్ళలేదు, నన్ను మాత్రం తీసుకెళ్ళారు. ఇంకొక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని మాత్రమే ఇన్వైట్ చేశారు. బయట వాళ్ళు ఎవరిని ఇన్వైట్ చేయలేదు, నన్ను మాత్రమే ఇన్వైట్ చేశారు. నేను రానని చెప్పానండి, కానీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదు, రావాల్సిందే అని చెప్పి తీసుకెళ్లారనమాట. ఇక్కడైతే పక్క రోజు ఈవినింగ్ అనమాట. ఇది ఈవినింగ్. ఆ రోజు మేము ఫినాక్స్ మాల్ మాకు దగ్గరలో ఉంటుంది కదా, పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళాం అనమాట. ఇంట్లోనే ఉంటున్నారు, ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి వాళ్ళని ఫినాక్స్ మాల్కి అయితే తీసుకెళ్ళాము. కానీ లక్కీకి ఫీవర్ వచ్చిందండి. అక్కడికి వెళ్ళొచ్చిన నైట్ బాగా డల్ అయిపోయాడు వాడు. ఆల్రెడీ మాల్లోనే లాస్ట్ 1 అవర్ డల్గా అనిపించాడు. ఏమైందమ్మా అంటే ఏదో పిన్ని కొంచెం కడుపులో తేడాగా ఉంది అంటే, బర్గర్ కింగ్లో బర్గర్స్ తిన్నారు పిల్లలు. మరి అక్కడ ఫుడ్ ఏమైనా తేడా కొట్టిందో ఏమో నాకు అది తెలియలేదు. కానీ లక్కీకి అయితే కొంచెం ఫీవర్ వచ్చిందనమాట. నాకైతే పిల్లలకి బాగాలేకపోతే అసలు ఏం ఫుడ్ పెట్టాలో భయం వేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత బర్గర్ వల్లే వచ్చిందా లేకపోతే ఏంటి అసలు అర్థం అవ్వలేదు నాకైతే. కానీ వీళ్ళు మాత్రం అవే తింటారండి, ఫాస్ట్ ఫుడ్స్. అసలు ఎంత జ్వరం వచ్చినా సరే బర్గర్లే కావాలంటారు, పిజ్జాలే కావాలంటారు. ఇలా ఇడ్లీ అది కూడా ఉంది పక్కన చిన్నది. అక్కడికి వెళ్దాము, వసంత్ భవన్ అని ఉంది, అక్కడికి వెళ్దాం రా, ఇడ్లీ అక్కడ తినండి రా అంటే కాదంట, వాళ్ళకి బర్గరే కావాలంట. కానీ ఇక్కడ చికెన్ నగెట్స్ బాగున్నాయండి, చాలా బాగున్నాయి, ట్రై చేసాం మేము. ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా బాగున్నాయి, కానీ ప్రైస్ చాలా ఎక్కువ. చూసారా లక్కీ అసలు ఒంట్లో బాగాలేదు కదరా, ఇడ్లీ తినరా అంటే కూడా వాడు అసలు వినడండి. వాళ్ళకి ఆ బర్గరు పిజ్జాలు అంటే ఎంత ఇష్టం అంటే వాళ్ళు రోజు అవే పెట్టినా కూడా తింటారనమాట, వాళ్ళకి అంత ఇష్టం. చూసారు కదా మా విష్ణుగాడు. ముందు రోజు శాండ్విచ్, ముందు రోజు ఇలా జంక్ ఫుడ్స్ అసలు పిల్లలకి బాగా అలవాటు పడిపోయారండి. హెల్తీ ఫుడ్స్ అస్సలు దగ్గర కూడా రానివ్వట్లేదు. డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇలాంటివి చేసి పెట్టినా కూడా తినరు వీళ్ళు. ఓన్లీ జీడిపప్పు మాత్రమే తింటున్నారు, ఇంకేం తినరండి వీళ్ళైతే. చూసారా, వీడైతే జ్వరం అయినా కూడా బర్గర్ తింటున్నాడు. వీళ్ళైతే ఆద్యకి వాళ్ళ అన్నలంటే ఎంత ఇష్టం అంటే, మా పెద్దోడైతే ఆద్యని బాగా కామెడీ చేస్తాడనమాట, ఏడిపిస్తాడు వాడు. ఇది వరకు ప్యాంపర్ చేసేవాడు, ఇప్పుడు ఏడిపిస్తున్నాడండి. పెద్దోళ్ళు అయిపోయారు, మా లక్కీగాడు పెద్దోడు అయిపోయాడు. ఇంకైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట. తినేసిన తర్వాత కొన్ని గ్రాసరీస్ ఉంటే అవి కొనుక్కునేసి, షాపింగ్ ఏం చేయలేదు ఇంకా. జస్ట్ లక్కీ వాళ్ళకి చూపించి ఫుడ్ తినిపిద్దామని తీసుకొచ్చాం అనమాట. మాల్ చూపించి తీసుకెళ్దామని అలా తీసుకొచ్చి మాల్ చూపించేసి ఇంటికి వెళ్ళిపోతున్నాము. మా ఆద్య అయితే లాక్ చేసేస్తుంది అనమాట, మాట్లాడేస్తుంది. మేము ఫినాక్స్ మాల్కి వచ్చాము అని మాట్లాడుతుంది అనమాట. వినండి. ఇదిగోండి, అక్కడి నుంచి రాగానే వీడి ఫేస్ చూసారా ఎలా డల్ అయిపోయిందో. వాళ్ళ అన్నకి యాపిల్ కట్ చేసి ఇస్తే ఈమె నోట్లో తినిపిస్తుంది అనమాట. వాళ్ళ అన్నకి జ్వరం వచ్చిందని నోట్లో పెడుతుంది. ఆమెకి ఎంత ఇష్టమో అన్నలంటే, అసలు ఎంత బాగా చూసుకుంటుందో చూడండి. అన్నయ్య నీకు జ్వరం వచ్చిందా అని చెప్పి ప్యాంపర్ చేస్తుంది వాళ్ళ చెల్లి. చూసారు కదండి ఎలా ప్యాంపర్ చేస్తుందో వాళ్ళ అన్నయ్యని. వాళ్ళ అన్నయ్య అంటే మాత్రం చాలా ఇష్టం అండి, పెద్ద అన్నయ్య అంటే ఇంకొంచెం ఎక్కువ ఇష్టం అనమాట. చూడండి ఎలా తినిపిస్తుందో వాళ్ళ అన్నయ్యకి.
మేమైతే పిల్లలతో రోజు లూడో ఆడేవాళ్ళం, అది మిస్ అవుతున్నాం అనమాట. నేనైతే వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.